ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభములు. బాగున్నారా? చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు ఒక వాక్యం విందామా? పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నైనా. ప్రభా, ఈ దినం నీ వాక్యము ప్రభా మేము వినడానికి నీవు మాకు ఇచ్చిన కరుణను బట్టి, కృపను బట్టి, దయను బట్టి, జాలను బట్టి ప్రభా నీకు వందనాలు. మేము వింటూ ఉండగా అయ్యా మాతో, మా జీవితాలతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఒకరోజు ఒకళ్ళ ఇంటికి నేను ప్రార్థనకి వెళ్ళాను. ఆ ప్రార్థన ఎందుకు అంటే వాళ్ళ పాప, వాళ్ళ ఇంటిలోని కుమార్తె మరి వీసా వచ్చి అమెరికా దేశానికి మరి జాబ్ నిమిత్తమై వీసా వచ్చి వెళ్తుంది. చాలా సంతోషం. ఆ ఇంటిలో ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ప్రార్థన ప్రారంభించే ముందు ఆ తల్లి ఒక సాక్ష్యం నాతో చెప్తుంది. ఆమె ఏం చెప్తుందంటే, అక్క, మేము ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం దేవుడే. ముందు ఇలాంటి స్థితిలో లేము. మెట్టుగూడ ప్రాంతంలో ఉన్న ఒక చర్చ్ దగ్గర మేము కూర్చొని ప్రతి మంగళవారం అక్కడ రొట్టె ముక్కలు పంచుతారు, సెయింట్ ఆంథనీస్ చర్చ్ దగ్గర. ఆ రొట్టె ముక్కల కోసం ఉదయకాలమే వెళ్ళిపోయి ప్రార్థనలో పాల్గొని అలాగే రొట్టె ముక్కల కోసం సాయంకాలం వరకు ఉండి ఆ రోజు ముగ్గురం కూడా, నేను, ఇద్దరు బిడ్డలం కూడా రొట్టె ముక్కలు తీసుకొని వచ్చి వారమంతా ఆ రొట్టె ముక్కలే తినుకుంటూ మేము బ్రతికేవాళ్ళం. ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు భర్త లేడు, మరి ఏ పోషణ ఏ దిక్కు కూడా మాకు లేదు. అలా రొట్టె ముక్కల మీద మేము బ్రతికేమక్క. కానీ పిల్లలు బాగా చదువుకున్నారు, స్కాలర్షిప్ మీద పిల్లలు చదువుకున్నారు, మెరిట్ మార్కులు సంపాదించుకున్నారు అక్క. ఈరోజు దేవుడు ప్రతిదీ నాకు సమకూరుస్తున్నాడు, నాకు ప్రొవైడ్ చేస్తున్నాడు అక్క అని ఒక గొప్ప సాక్ష్యాన్ని ఆమె చెప్పినప్పుడు నా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేయండి. వాళ్ళ పేదరికంలో దేవుడు ఎలా సమకూర్చారు అన్నది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆమె ఇంకా కొనసాగిస్తూ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, వర్షం వచ్చిందంటే చాలా భయం వేసేదక్క, అందుకని వర్షం రాకూడదని ప్రార్థన చేసుకునేదాన్ని. వర్షం వచ్చినప్పుడు చాలా తక్కువ జనాలు వస్తారు, అలాగే బయట కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు, చాలా భయపడుతూ ఉండేదాన్ని. ఒకరోజు ఇలాగే వర్షం వచ్చి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను. నాకు అస్సలు కూడా భోజనం లేదు, ఇంట్లో ఏమి తినడానికి కూడా లేదు. ఆ సమయంలో మళ్ళీ అదే చర్చికి బుధవారం రోజు వెళ్ళినప్పుడు ఒక్క సహోదరి, అక్కడ ఉన్న సహోదరి నాతో చెప్తుంది, మీరు నిన్న రాలేదు కదా, మీకోసం రొట్టె ముక్కలను నేను అన్నీ కూడా రెడీ చేసి పెట్టాను, తీసుకొని వెళ్ళండి అని చెప్తుంది. నేను ప్రతి మంగళవారం అక్కడికి వెళ్తానని ఆ సహోదరి చూస్తోంది. దేవుడు సమకూర్చే దేవుడు. మంచి మనసులను, మంచి మనుషులను మన చుట్టూ ఉంచి మనకి ఏది ఎప్పుడు కావాలో అన్నది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. నా జీవితంలో అయితే నేను చెప్పుకుంటూ ఉంటే ఎన్నో గొప్ప సాక్ష్యాలండి. నా దేవుడు నా కోసం సమకూర్చినవి మాటల్లో చెప్పలేను. నా జీవిత కాలమంతా ఆయన కృతజ్ఞతలు చెప్తూనే ఉండాలి. అలాగే ఈరోజు వాక్యంలో ప్రభు ఏం చెప్తున్నాడో చూడండి. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆయన ఏమంటున్నారంటే అన్ని సమకూరుస్తానంటున్నాడు. మరి ఏవేవి సమకూరుస్తారు? సమకూర్చినప్పుడు, ఆయన ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలో చిన్న వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా, గాడ్ ప్రొవైడ్స్ అవర్ ఫిజికల్ నీడ్స్ లైక్ ఫుడ్ అండ్ షెల్టర్. మనం ఉండడానికి ఇల్లుని కానీ లేదా మనకి భోజనం కానీ ఆయన సమకూరుస్తాడు అని మనకు తెలుసు. మనం చూస్తాం, ఆది కాండంలో సృష్టిని అంతటిని సృజించేసిన తర్వాత ఆదమును అవ్వమును సృజించారు కదండి. మనుషులను సృజించిన తర్వాత సృష్టిని సృజించలేదు. సృష్టిని అంతటిని చేసి మనుషులకి కావాల్సిన సమస్తమును ఆయన చేసిన తర్వాత మనుషులని వెళ్ళి ఆక్యుపై చేసి ఫలించండి అని చెప్పాడు. అంటే మనకి కావాల్సిన ప్రతి ఒక్క ఆహారము మరియు నివాసము అంతా కూడా మన దేవుడు సమకూరుస్తాడు అని తెలుసుకోవాలి. మనం చూద్దాం, 145వ కీర్తన
15, 16 వచనాల్లో సర్వ జీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నువ్వు వారికి ఆహారం ఇచ్చుచున్నావు, నీ గుప్పిళ్ళు విప్పి ప్రతి జాతి కొరకు తృప్తిపరచుచున్న ప్రతి జీవిని నువ్వు తృప్తిపరచుచున్నావు. నీ గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవిని నువ్వు తృప్తిపరుస్తూ ఉన్నావు కదా. ఎన్ని కోట్లాది జీవులు ఈ యావత్ ప్రపంచంలో ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఆహారాన్ని తీర్చగలిగిన దేవుడు మన దేవుడండి. అంతేకాకుండా అంటాడు కదా, సామెతల గ్రంథం 10:3 ఏమంటే, యెహోవా నీతిమంతులను ఆకలి గొననివ్వడు. తన బిడ్డలకి ఎప్పుడు కూడా ఆకలి అన్నది ఉంచరని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కీర్తన 23:1 మనకు అందరికి తెలుసు, యెహోవా నా కాపరి, నాకేమీ లేదని అక్కడ వాక్యం రాయబడి ఉంది. మత్తయి సువార్త 6:26 వచనంలో ఏం రాయబడి ఉందంటే, ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా. చూడండి, చాలా సందర్భాల్లో రేపు ఏం పెట్టాలి, ఏం తినాలి, మరి డబ్బులు లేదు, ఏమి కొనుక్కోలేకపోతున్నాం, ఏమి తినలేకపోతున్నాం, ఆహార విషయంలో చాలా చాలా బాధగా ఉంటూ ఉంటారండి. ప్రియ బిడ్డలారా, ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఆకాశ పక్షుల కంటే మీరు బహు శ్రేష్ఠులు కారా అన్నాడు. అలాగే మరి వస్త్రాల గురించి కూడా మాట్లాడుతూ 28వ వచనంలో ఏమంటాడంటే, వస్త్రాల గురించి ఆయన చింత ఎలా, నిశ్చయముగా వస్త్రములు ధరింప చేస్తాను. చూడండి ఎంత చక్కటి మాట, వస్త్రాలను ధరింప చేస్తానని దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. సో నీవు ఉండడానికి ఇల్లుని, వేసుకోవడానికి బట్టలని, అలాగే తినడానికి ఆహారాన్ని దేవుడు నీకు సమకూరుస్తున్నాడని ఇక్కడ బైబిల్ మన నేర్పిస్తుంది. ఎంత గొప్ప దేవుడు, తన ప్రణాళిక చొప్పున పిలువబడిన ప్రతి ఒక్కరికి సమకూర్చి హీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. అలాగే రెండోదిగా మనం చూస్తాడంటే, గాడ్ ప్రొవైడ్స్ అ స్పిరిచువల్ నీడ్స్, ఆధ్యాత్మిక అవసరతలను కూడా మన దేవుడు మనకు తీరుస్తాడు. చూద్దామండి, లూకా సువార్త 11వ అధ్యాయంలో 12, 13 వచనాల్లో, కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడిగిన వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును కదా. కాబట్టి మన ఆధ్యాత్మికంగా ఇష్టమైన పరిశుద్ధ ఆత్మను మన దేవుడు మనకి ఇస్తాడు. చూడండి, ఆయన సమకూర్చి పెట్టండి. అందుకన్నాడు, నేను వెళితే మీకు లాభమే, మీ కొరకు ఒక ఆదరణకర్తను నేను ఆల్రెడీ రెడీ చేశాను, మీకోసం నేను సమకూరుస్తాను, మీకోసం నేను ఏర్పాటు చేస్తాను. మత్తయి సువార్త 21:22 మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకున నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుకుంటారు. చూడండి, ఆధ్యాత్మికంగా దేవుడు మనకి ఏ విధంగా సమకూరుస్తాడంటే, రోమా 6:23 ఉంటుంది, నిత్య జీవముని ఇస్తారు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన కోసం నిత్య జీవాన్ని సమకూర్చి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే అంతేకాకుండా మూడవదిగా మనం చూస్తే ఆర్థిక గాడ్ ప్రొవైడ్స్ అ ఫైనాన్షియల్ నీడ్స్. ఇది ఒక గొప్ప సాక్ష్యంగా, సజీవ సాక్ష్యంగా మేము చెప్తున్నాం. మనకు కావలసిన ప్రతి ఒక్క అవసరత పరలోకం నుండి దేవుడి సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తే మనకు సమకూరుస్తాడని దేవుడు మనకు చెప్తున్నాడు. చూడండి, మనం చూసిన మత్తయి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22లో, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం అని ఇచ్చును. ఆయన ఆశీర్వదించినప్పుడు ఆయన సమకూర్చేది ఏంటంటే ఐశ్వర్యం. రెండోదిగా మనం చూద్దాం, ద్వితీయోపదేశకాండం 8:18 ఏముంటుందంటే, మీకు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయననే. మీరు డబ్బు ఎలా సంపాదించుకోవాలంటే మీకు ఒక సామర్థ్యం కావాలి, మీకు బలం కావాలి, అది సమకూర్చువాడు దేవుడే. సో నా వలన సంపాదన ఉందంటే కుదరదండి. దేవుడు సమకూరుస్తున్నాడు నీకు ఆ భాగ్యాన్ని కూడా, సామర్థ్యాన్ని కూడా అని తెలుసుకోవాలి. మనం చూసాం ఫిలిప్పీ 4:19 మనం చూసాం, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమతో మీ ప్రతి అవసరతను తీరుస్తాడు. ప్రతి అవసరత, నానాటికి కావలసిన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడని మనకి తెలుసుకోవచ్చు. మరి మనం ఏం చెయ్యాలి? మనం ఏం చేయాలంటే, మొదటిగా చింతించడం మానేసేయండి. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరిస్తామా అని మనం చింతించవద్దు. ఎందుకంటే ఆకాశ పక్షులు చూడు, విత్తవు, కోయపు, కూర్చుకున్నావు,
వాటికంటే మీరు శ్రేష్ఠులని ప్రభు చెప్పాడు. కాబట్టి మనకి ఏది కావాలో ఆనాటికి ఖచ్చితంగా ప్రభు ప్రొవైడ్ చేస్తారు. రెండవదిగా యోహాను సువార్త 14:14 ఉంటుంది, అడగండి, నా నామం పెట్టి మీరు ఏది అడిగిన వాటన్నిటి నేను ఇస్తానని చెప్తాడు. సో రెండోది ఏం చేయాలి? మొదటికి చింతించొద్దు, రెండోది ఏం చేయాలి? అడగాలి, మూడోది నిశ్చింతగా ఉండాలి. ఎట్లా అంటే హెబ్రీ పత్రిక 11:1 ఏముంటుందంటే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమై ఉన్నవనటకి రుజువై ఉన్నవి. కాబట్టి మన దేవుడి మీద నిశ్చింతగా, ఆయన మీద మన ప్రతి భారాన్ని మోసి, నా దేవుడు నాకు సమకూరుస్తాడు, నా నాటికి కావలసిన ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆహారాన్ని, నా ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన నాకు సమకూరుస్తాడు. ప్రతిరోజు మీకు వాక్యం చెప్తున్నాను కదా, ఉదయకాలమే ఆయన నాకు వాక్యాన్ని సమకూరుస్తాడు. ఆ మాటలు సమకూర్చి మీతో చెప్పడానికి దేవుడు నాకు ఇస్తాడు. అంతేకాకుండా మనం చూస్తాం, విశ్రాంతిని సమకూరుస్తాడు, నడిపింపును, గైడెన్స్ని ప్రభు మనకు సమకూరుస్తాడు. ఇదిగో దారి, దీనిలో నడుమని చెప్తాడు. కాబట్టి ఈరోజు చింతిస్తున్నావేమో, లేదా ఈరోజు గాబరా పడిపోతున్నావేమో, లేదా ఈరోజు దేవుడిని అడగకుండా మనుషులను అడుగుతున్నావేమో, ఈరోజు దేవుడి సన్నిధిలో నువ్వు అడుగు. అంతేకాకుండా ఆయన మనకి ఆరోగ్యాన్ని కూడా సమకూరుస్తాడు. ఆయనకు తెలుసండి మనకి నానాటికి ఏది కావాలో ఆరోగ్యాన్ని కూడా మనకి ఇస్తాడు. కాబట్టి అలాంటి దేవుడికి మనం జీవిత కాలం అంతా రుణపడి ఉండాలి. నా కోసం ఆలోచించే దేవుడికి మనం ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా, నా గురించి నాకంటే అధికంగా ఆలోచించి అయ్యా నా కోసం అన్ని సమకూర్చి, అయ్యా ప్రభా, యు హావ్ ఆల్రెడీ ప్రొవైడెడ్ అండ్ సెట్ ఎవ్రీథింగ్ ఫర్ మీ లార్డ్. ప్రభా, నేను నీతిగా జీవించి చింతించకుండా ప్రభా, నేను అడిగి నేను విశ్వసించి నిశ్చింతగా ఉండి, నీవు నా కోసం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కటిని ప్రభా, సమకూర్చి పెట్టిన ప్రతి ఒక్కటిని కూడా ప్రభా, నీ సన్నిధిలో నేను తీసుకునే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ ప్రొవైడ్స్.